హలో అండి. మేమైతే మా కన్నయ్య కోసం స్టార్ అండ్ డైసీ నుంచి బేబీ వాకర్ తీసుకున్నాము. నేనైతే ఈరోజు దాన్ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. మేము తీసుకున్నదైతే పేరెంటల్ హ్యాండిల్ ఉండేదండి. యాక్చువల్గా మేము నార్మల్ది తీసుకుందాం అనుకున్నాం కానీ పేరెంటల్ హ్యాండిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో నార్మల్ దానికి పేరెంటల్ హ్యాండిల్ దానికి ప్రైస్ ఆల్మోస్ట్ అటు ఇటుగా 300 to 400 వేరియేషన్ అయితే ఉన్నింది. బట్ మేము మనం ఎప్పుడైనా ఆడించాలన్నా పేరెంట్ అండ్ హ్యాండిల్ ఉంటే బాగుంటుంది కదా అని పేరెంట్ అండ్ హ్యాండిల్దే తీసుకున్నాము. బట్ నాకైతే ఆ పేరెంటల్ హ్యాండిల్కి ఉండే ప్లాస్టిక్ క్వాలిటీ అసలు మంచిగా అనిపించలేదు. నాకైతే మేము అనవసరంగా ఒక 300 to 400 వేస్ట్ చేసామేమో అనిపించింది. ఎందుకంటే మాకు దాంతో పెద్ద అవసరం అయితే రావట్లేదు. మనకి ఇందులో 7 లెవెల్ హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే మనము మ్యూజికల్ ట్రేని రిమూవ్ చేసి దాన్ని ఫుడ్ ట్రే లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీని బేస్ బాగా వైట్గా ఉండడం వల్ల ఇదైతే పిల్లలకి సేఫ్గానే ఉంటుంది. ఇంకా ప్లాస్టిక్ క్వాలిటీకి వస్తే నేనైతే 7 out of 10 రేటింగ్ అయితే ఇస్తాను. మాకైతే ఇది అరౌండ్ 2100 రూపీస్ పడింది. నేనైతే దీన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. మా చిన్నోడైతే బాగానే ఆడుకుంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.